విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? ఏ మనం ఎందుకు ప్రేమించకూడదు? వచ్చిందయ్యా వయ్యారి. ఆమెకు ఒక బర్గరో బన్ను ఏదో పెట్టి ఆమెను ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయండి. ఎవరన్నా బెంగళూరు పోవాలి. ఆమె శివునకు చేసినటువంటి సేవ, శివునకు చేసిన పూజ, శివునికి చేసిన ప్రదక్షిణం, శివునికి చేతులెత్తి చేసిన నమస్కారం. నాకు రోడ్డు పక్కన ఆగి మిరపకాయ బజ్జీలు తినాలని కోరిక 10 ఏళ్లుగా తీరలేదు ఆ కోరిక. చూసారు కదండి, ఇలా ఫేమస్ అయిన వ్యక్తులతో మనం కూడా బేబీ బ్రాడ్కాస్ట్ వీడియోస్ చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. చూడండి, జస్ట్ నా ఫోటోని పెట్టాను. ఇది వచ్చేసి ఇలా జనరేట్ చేయమంటే ఒక చిన్న బేబీ లాగా క్రియేట్ చేసింది. డిస్క్రిప్షన్లో నేనైతే మెన్షన్ చేస్తానండి. టైప్ చేసేదానికి మీకు వీలైతే మీకు కావాల్సినట్టు దాన్ని మోడిఫై కూడా చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా మనం ఫోటో నుంచి ఇలా బేబీ బ్రాడ్కాస్ట్ లాగా చిన్నగా తయారు చేసుకోవచ్చు. దాని తర్వాత మనం వీడియో కూడా క్రియేట్ చేయొచ్చండి. ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా సరే షార్ట్స్లో అయితే కాపీరైట్ లేదు కదండి వీడియోస్కి. అప్పుడు మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని MP3గా కన్వర్ట్ చేసుకొని మన ఫోటోకి వీడియోని కన్వర్ట్ చేసుకొని వాయిస్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా. మనం గూగుల్కి వెళ్ళి మనం ఎవరినైతే క్రియేట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఫోటోని అయితే డౌన్లోడ్ చేసుకుందామండి. తర్వాత మనం ఇట్లా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి మనకి ChatGPTకి టైప్ చేద్దాం. అక్కడ ఫస్ట్లో ఉంది కదా దాన్నే అనమాట. తర్వాత ఆస్క్ ఎనీథింగ్ ఉంది కదండి, అక్కడ మనకి ఒక ఫోటోని అయితే అప్లోడ్ చేద్దాం. తర్వాత అక్కడైతే మ్యాటర్ అనేది మనం రాయాలన్నమాట. 2 years 3 years బేబీలా కన్వర్ట్ చేయమని. మీకు మ్యాటర్ అయితే నేను ఆటోమేటిక్గా డిస్క్రిప్షన్లో ఇస్తానండి, కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా చేంజెస్ కావాలంటే కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇలా మనం టైప్ చేసామంటే ఇట్లా ఒక 3 to 4 minutes టైం తీసుకొని మనకి ఫోటోని అయితే డిస్ప్లే చేస్తుందండి. చూడండి, జస్ట్ ఇలాగ సింపుల్గా ప్లస్ సింబల్ దగ్గర ఫోటో చేసి అక్కడ మనకి ఆస్క్ ఎనీథింగ్ దగ్గర మనకి మ్యాటర్ అనేది టైప్ చేయాలండి. తర్వాత మనకి ఇలాగ ఫోటో ఇస్తుంది. చూడండి, అక్కడ సింబల్ ఉంది కదండి, డౌన్లోడ్ సింబల్. అక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా గ్యాలరీలో అనేది సేవ్ అయిపోతుంది అనమాట ఫోటో. తర్వాత మనం క్రోమ్లోకి వెళ్ళి హెడ్రా అని టైప్ చేద్దామండి. హెడ్రా నుంచే మనకి కన్వర్ట్ చేస్తుంది. హెడ్రా అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఉంది కదా దాన్ని సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయితే మనకి గూగుల్ అకౌంట్ నుంచి సైన్ ఇన్ చేయమంటుంది. మనం ఏదైనా సరే జీమెయిల్ నుంచి కంటిన్యూ చేసేయచ్చు. నా ఆల్రెడీ లేదని వాళ్ళకైతే ఇలా అడుగుతుంది, ఉంటే మాత్రం కంటిన్యూ చేసేయడమే. తర్వాత జస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసి మనకి లాగిన్ అయిపోవచ్చు అనమాట. ఇలా క్రియేట్ అకౌంట్ అయిపోతుంది. తర్వాత మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట. వీడియో, ఇమేజ్, ఆడియో అనేసి మనకి వీడియో మీద టచ్ చేసేసామంటే మనకి వీడియోని అడుగుతుందండి. ఇక్కడ మనం ఏదైతే ఫోటో క్రియేట్ చేస్తున్నామో ChatGPT నుంచి సేమ్ అదే ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. చూడండి, జస్ట్ ఇది మనకి అప్లోడ్ అయిపోయింది కదా. మనకి ఇక్కడ దీన్ని ఏ విధంగా మనకి లిప్సింగ్ కావాలి కాబట్టి మనకి లిప్సింగ్ వీడియోని తీసుకోవచ్చు. తర్వాత మనకి ఆడియో ఏదైతే మనం MP3 ఆల్రెడీ నేను కన్వర్ట్ చేసి పెట్టున్నానో కాబట్టి జస్ట్ దాన్ని నేను గ్యాలరీ నుంచి ఆడియో ఫైల్స్ నుంచి తీసుకుంటున్నానండి. చాగంటి గారు అని ఒక ఆడియో ఫైల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ దాన్ని అప్లోడ్ చేస్తామంటే ఈ విధంగా యాడ్ టు వీడియో అని వచ్చేస్తుంది అనమాట. తర్వాత మనం ఇక్కడ జస్ట్ జనరేట్ లిప్సింగ్ వీడియో అంటే మనకి ఏ విధంగా ఆడియో ఉందో ఆ విధంగా దానికి తగినట్టే లిప్సింగ్తో మనకి వీడియో అనేది క్రియేట్ అవుతుందండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ అనమాట, ఎంట్రీ చేసేసామంటే ఇలా వస్తుంది. మనకి జస్ట్ కంటిన్యూ అనేది క్లిక్ చేసేసామంటే మనకి ఈ విధంగా కొంచెం టైం తీసుకుంటుంది అనమాట ప్రాసెస్. ఎందుకంటే వీడియోకి ప్లస్ ఆడియోకి మనకి లిప్సింగ్ అనేది మ్యాచ్ అవ్వడానికి కొంచెంసేపు టైం తీసుకుని తర్వాత మనకి నీట్గా క్లారిటీగా వీడియో అనేది మనకి జనరేట్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయితే మనకి వీడియో క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ కూడా మనకి 16:9 కానీ 9:16 ఏ రేషియో కావాలంటే అదైనా తీసుకోవచ్చండి. మనకి ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వీటన్నిటికీ షార్ట్స్ కానీ అన్నిటికీ కూడాను మనకి 9:16 తీసుకోవచ్చు. లాంగ్ వీడియోస్కి అయితే ఇలాగా వీడియో అనేది జనరేట్ అయిపోయింది. నేను జస్ట్ డౌన్లోడ్ చేశాను, గ్యాలరీలో వచ్చింది. అవుట్పుట్ చూసేద్దామా. ఎవడి తేజస్సు చూసినంత మాత్రం చేత యమధర్మరాజు గారు కూడా కాకిలో దూరి పారిపోయాడో అంతటి మహా తేజస్ సంపన్నుడు తన జీవితం మొత్తం మీద రామచంద్రమూర్తి చేతిలో చనిపోకముందు అతను ఓడిపోయింది ఇద్దరి చేతిలోనే. ఒకటి వాలి చేతిలో ఓడిపోయాడు, 2 కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు. ఇదే విధంగా మీకు నచ్చిన ఫొటోస్ని ఇలా డౌన్లోడ్ చేసుకుని మనం బేబీ బ్రాడ్కాస్ట్ వీడియోస్ని అయితే సింపుల్గా క్రియేట్ చేయొచ్చండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.